సారీ చెప్తారా మీరు విష్ణుకి? విష్ణుకి సారీ చెప్పాలంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నా తల్లిని దూషించాలని అతను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఓకే, నేను అతనికి సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇనిషియేట్ మొదలైంది అతని దగ్గర నుంచి. ఓకే, తల్లిని దూషిస్తే సారీ చెప్పించుకోకుండా, క్షమాపణలు చెప్పించుకోకుండా ఆలింగనాలు చేసుకునే పెద్ద మనసు నాకైతే లేదు. ఓకే. సో నా కొడుక అని మీరు అనడం, అంత పెద్ద వ్యక్తిని, నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తిని అనడం కూడా అంటే తప్పు. ముమ్మాటికి అంటున్నా కదా, నేను చెప్పింది అదే. ఈ పదాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టింది ఎవరు? నా కొడకల్లారా అని ముఖ్యమంత్రి అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పు కదా అది. చింతా రాజశేఖర్ మనోహర్ అన్నది తప్పు అయితే, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది తప్పే కదా. మీ పార్టీ అధికార ప్రతినిధులు నా కొడుక అని డిబేట్లో అనలిస్టులు అంటాం తప్పే కదా. ఆ నొప్పి మీకు తెలవాలి కదా. మిమ్మల్ని అంటేనే కదా తెలిసేది. మేమే పడి 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 పోన్లే 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 అని ఊరుకుంటే మీకు తెలియదు అది. మిమ్మల్ని అంటే, మీ నాయకుడిని అంటే ఆ నొప్పి ఏంటో మీకు తెలవాలి కదా. తప్పు అయితే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటాం తప్పు, నేను నాదెండ్ల మనోహర్ అంటాం తప్పు, వాళ్ళ అధికార ప్రతినిధులు డిబేట్లో కూర్చున్న వాళ్ళని అంటాం తప్పు. అన్నీ తప్పే. నేను ఒక్కడన్నది తప్పు కాదు. తప్పు అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలయ్యి నా దాకా ఎండ్ అవ్వాలి. తప్పు అయితే అందరిది తప్పే, ఒప్పు అయితే అందరిది ఒప్పే. సో థ్యాంక్ యూ సార్. సో అంటే జరిగింది మాత్రం దురదృష్టకరమైన సంఘటన. అంటే పెద్దలు కాపు కలిసిపోవాలనేది నా కోరిక. అంటే కాపు పెద్దలు అయితే కొంతమంది ఫోన్ చేశారు, ఎవరో కోసము. ఒక నాదెండ్ల మనోహర్ ఏమో కమ్మ, జగన్మోహన్ రెడ్డి ఏమో రెడ్డి, ఎవరో కోసం నువ్వెందుకు, సో మీ ఇద్దరు కాపులు కదా, మీరెందుకు కొట్టుకుంటారా భయ్య అంటారు. అదే ఇక్కడ విషయము, నేను జగన్మోహన్ రెడ్డి కోసం పోట్లాడలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, డిబేట్లో మాట్లాడేటప్పుడు సభ్య భాష మాట్లాడాలి అని వాళ్ళకు గుణపాఠం చెప్పాలని అనుకున్నా. ఈయన లేచి నన్ను తిట్టకపోతే, మా తల్లిని తిట్టకపోతే నేను చెప్పేవాడిని ఎలా ఉండాలి ఏంటి అనేది. ఆయన నోటి చేతనే చెప్పించాలి. అయ్యా బాబు, నేను మరి నాదెండ్ల మనోహర్ని నా కొడుకు అంటే తప్పు అయితే మీ వివేక్ బాబు ఇట్లా అన్నాడు, అది ఒప్ప అని అడుగుదామనుకున్నాను నేను. ఓకే, అది కొంచెం రాంగ్ టర్న్ తీసుకుంది. ఆయన లేచి ఈ లోపలనే మా తల్లిని తిడితే అసలు ఏం చెప్పాలో ఏదో నా అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే మా తల్లిని తిట్టాడో సహించే ఇదైతే మనకు ఉండదు కదా. ఒక్కసారి విన్నా, రెండోసారి అయితే చేసుకోవాల్సి వచ్చింది. సో క్షమాపణ చెప్పాలంటే డెఫినెట్గా క్షమాపణ చెప్తాను. సబ్జెక్ట్ టు దట్ ఫస్ట్ క్షమాపణ మా తల్లిని దూషించినందుకు ఆయన చెప్పాలి. రైట్, ఓకే. ఇది సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. కాళ్ళు చేతులు తీసుకోవడాలు ఇవన్నీ ఇట్లాంటివి కాళ్ళు చేతులు తీసుకోవాలంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ వ్యక్తి పూజ మానసిక రోగం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన, సినిమా అభిమానం అనేది ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రంగా ఉంది. దానికి గణాంకాలు చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న 142 కోట్ల జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా, తెలంగాణ జనాభా 9 కోట్లు అయితే, దేశం మొత్తం మీద ఉన్న 10,000 థియేటర్లో 3,000 థియేటర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి. అంటే మన జనాభా కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంత సినిమా పిచ్చి ఉంది మనకి, అంత ఫ్రీ టైం ఉంది మనకి, మన ప్రొడక్టివిటీ చంపేస్తుంది అది. సో ఈ వ్యక్తి పూజ మానసిక రోగం వల్ల ఏమవుతుందంటే, నీకు చదువు చెప్పినోడికి నువ్వు గౌరవం ఇవ్వవు, మీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వవా. ఇప్పుడు బర్త్డే చేస్తారు సినిమా వాళ్ళకి, మీ తల్లిదండ్రులు బర్త్డే సరిగ్గా చేస్తావా నాకు డౌటే. నీకు చదువు చెప్పిన టీచర్, లెక్చరర్ బర్త్డే చేస్తావా? లేదు, అసాధ్యం. రైతు పూజోత్సవం చేయమంటే నీకు ఇష్టం లేదు. తన ప్రాణం, మన కోసం తన ప్రాణాన్ని అడ్డుపెడుతున్న సైనికుడు గౌరవం ఇస్తావా అంటే లేదు. ఇంజనీర్లకు గౌరవం ఇస్తావా? ఎవరికి గౌరవం ఇవ్వబ్బా, నాకు సంబంధం లేదు, ఎవరో సినిమా హీరో నేను గౌరవిస్తాను, వాడిని ఎవడన్నా ఏమన్నా అంటే నేను కాల్చే తీసేస్తా అంటున్నావు అంటే అది మానసిక రోగం కాకపోతే ఏంటి? సో నేను ఈ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాడు నేడు చాలా బాగా చేస్తున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు, దయచేసి ప్రతి నెల ఒక రోజున ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ మీద ఒక వర్క్షాప్ పెట్టండి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో. ప్రజలకు తెలియాలి, నాకు సంబంధం లేని వ్యక్తి, నాకు ఉపయోగపడని వ్యక్తిని నేను ఎందుకు ఆరాధిస్తున్నాను అని వాళ్ళ కనువిప్పు కలగాలి అనేది నా విజ్ఞప్తి. ఓకే, రైట్. సో ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. నాకు చాలా బాధాకరంగా ఉంది, జరగకూడదు. కానీ వాళ్ళు మరి ఇప్పటికైనా సరే కనువిప్పు కలిగి డిబేట్లలో సబ్జెక్టు వరకే పరిమితమై, సబ్జెక్ట్లో సమాధానం ఇక్కడ ఎప్పుడు వస్తుందంటే మీకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఏమంటాడు ఆయన వివేక్ బాబు, జనసేన పార్టీకి 34 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది అంటాడు.
గెలిచిన ఒక రాపకవర ప్రసాద్ తర్వాత ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల 2వ స్థానంలో ఉన్నారు. 3వది బొమ్మిడి నాయకర్ 2వ స్థానంలో ఉన్నారు. 4వ నియోజకవర్గం ఏది చెప్పవయ్యా అంటే నా కొడుకు అంటాడు. అంటే నీ దగ్గర సమాధానం లేకపోతే బుద్ధులిడతావా నువ్వు? వారాహి వచ్చి 372 రోజులయ్యింది, ఆంధ్రప్రదేశ్లో 16 రోజులే తిరిగింది అంటే నా కొడుక అంటాడు. ఇది ఎక్కడ సంస్కృతి? ఇట్లాంటి వాళ్ళగా మీరు అధికార ప్రతినిధి ఇచ్చింది బూతులు ఇట్టడానికా? ఫేస్బుక్లో ఆయన పెట్టే పోస్ట్ ఇప్పుడు రేపు పొద్దున్న నేను చెప్పాను కదా, నన్ను పవన్ కళ్యాణ్ జన సైనికులు కానీ లేకపోతే అధికార ప్రతినిధులు కానీ నాకు ఏ భాష వాడతారో నేను అదే భాషతో వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు కదా. ఆయన ఫేస్బుక్లో కొన్ని పోస్టులు ఉన్నాయంట, పంపిస్తున్నారు నాకు. ఆయన నన్ను ఏదేది తిట్టారో నేను పవన్ కళ్యాణ్ అది చూపిస్తా, పవన్ కళ్యాణ్ని అదే తిడతా, చేసి వీడియో పెడతా. ఇట్లాంటి వాళ్ళగా మీరు ఇచ్చినారు, ఇట్లాంటి వాళ్ళకి మీరు అధికార ప్రతినిధి ఇచ్చినారు కాబట్టే మిమ్మల్ని కూడా తిట్టాల్సి వస్తుంది. మీకు కనువిప్పు, మీకు నొప్పి తెగితే తప్ప. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు పచ్చి బూతులు తిడుతుంటే శభాషని ఎంజాయ్ చేస్తున్నారు జన సైనికులు. ఇది తప్పనిపి, ఇట్లా ఎప్పటిదాకా తప్పనిపించదు, మిమ్మల్ని తిట్టేదాకా తప్పనిపించదు. బోలిశెట్టి సత్య మొన్న ఒక ట్వీట్ చేసినాడు, ఆయన నా ట్విట్టర్లో బ్లాక్ చేసుకున్నాడు. ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే దాంట్లో ఏం చెప్తాడంటే, పెయిడ్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ చేసినది తప్పు, ఆయన నాదెళ్ల మనోహర్ గారి పట్ల వాడిన భాష అనుచితమైన భాష, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను కూడా పెట్టిన బినామీ పార్టీ అయిన జనసేన పార్టీ నన్ను పెయిడ్ అనలిస్ట్ అన్నాడు కదా, నేను బినామీ పార్టీ అంట. నువ్వు నాతో గౌరవప్రదంగా ఉంటే అనలిస్ట్ అంటే నేను మిమ్మల్ని కూడా మీ అధ్యక్షుని కూడా ఇదంట అని, దీనికోసమే మేము వెయిటింగు. నేను మాట్లాడిన నా కొడక అని తప్పు, మనోహర్కి వాడటం తప్పు అయితే నా కొడక అనే పదం పవన్ కళ్యాణ్ వాడటము తప్పే, మీ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లో వాడటం కూడా తప్పే. మీరు కేసు వేయాలనే చూస్తున్నాను. నేను అసభ్య పదజాలం వాడినందుకు కేసు వేస్తే ఆ జడ్జి గారి ముందర నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి నా కొడక అంటాం కరెక్టా జడ్జి గారు, విన్నవించుకుంటున్నాను, నాకు శిక్ష వేయండి, అదే శిక్ష పవన్ కళ్యాణ్ కూడా వేయండి, ఇద్దరికి సమానంగా వేయండి, వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా వేయండి. ఈ ఉదంతం వల్ల కనువిప్పు కలగాలి. సో ఆయనకు చెప్పి మేము సిద్ధం ఉంది, అసలు దానికోసమే కదా మేము వెయిటింగు. నా కూడా కానే పదం అసభ్య పదం అయితే అది అందరికీ అసభ్య పదమే. చింతా రాజశేఖర్ వాడితే అసభ్య పదము, పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికార ప్రతినిధులు వాడితే అది ఆశీర్వచనం కాదు. అది అందరూ ఎవరు వాడినా అసభ్య పదమే అది.